ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలగుని బ్రహ్మ పర్యంతము సకల జీవులయందును వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుట చేత వారు సద్గురువులనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతును. కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు సద్గురువులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లనిరి: నా మనుష్యుడు ఎంత దూరమును ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమును ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఇచ్చునట్లు అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొనదం. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోను శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందు, తదుపరి రాలీబందు కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసముల పూర్వం స్వప్నములో గడ్డముతోనున్న యొక్క ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులుగా కూడియున్నట్లు చూసెను. కొన్నాళ్లకు తర్వాత దాసగును కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగును బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నములో చూసిన ముసలవాని ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూసినట్లు గ్రహించెను. పటము దాసగును కీర్తన, తుకారాం జీవితము. అప్పుడు దాసగును చెప్పుచున్న హరికథ అది. ఇవనియు మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీకి పోవుటకు ఉవ్విల్లూరుచుండను. సద్గురుని వెతకుటలోను ఆధ్యాత్మిక కృషి అందు దేవుడు భక్తులకు సహాయపడు అనున్నది భక్తులకు అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపులు కొట్టి షిరిడీకి వచ్చదవా అని అడిగెను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవలనని నిశ్చయించుకొను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడు స్నేహితుడగు శంకర్రావు భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలను అనుకొను. కానీ ఆ గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయము మర్చిపోయెను. షిరిడీ సమీపించుచున్నగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపైన జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పితము చేయడని కోరెను. జామ పండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మర్చుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యమును కలుగు చేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూసిన ముసలవాని బంధువై ఉండొచ్చుననుకొను. అంతలో బండి షిరిడీ చేరెను. వారి మసీదు పై జెండా చూసి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను అనుచిత రీతిలో పూజించితిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూసి చాలా సంతోషించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూసి సంతసించినట్లు బాబా పాదములను చూసి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనిరి: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుడు. ఇతరులను అడుగనేలా మన కండ్లతోట మనము సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించం. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞతను లక్ష్మీచంద్ ఆశ్చర్యపడను. బాబాకి సంగతులన్నీ
మెటులు తెలిసినని అతడు ఆశ్చర్యపడను. ఇంతలో ముఖ్యముగా గమనింపదగిన బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు కానీ, తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ మధ్యాహ్న భోజనముకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతోషించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకొని రావలను అని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండెను. అతనికి వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొను. బాబా తన మనస్సును కనుగొన్నని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడను. బాబా ఎంత సర్వజ్ఞుడు. దోషదృష్టి. ఆ సమయమునే లక్ష్మీచంద్ చావడి ఉత్సవము చూసెను. బాబా అప్పుడు దగ్గుచేత బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుట చేత బాబాకు బాధ కలిగినది అనుకొను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లన్ను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీయు నిదర్శములని కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించి తిని, ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షము చేత నన్ను ప్రపంచ బాధల నుంచి కాపాడుదురుకాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించు సంతోషముగా ఉందునుగాక అని ప్రార్థించను. బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బురహన్పూర్ మహిళ. ఇచ్చట ఇంకొక పిచ్చుక భక్తురాలు వృత్తాంతము చూసెదము. బురహన్పూరులో ఒక మహిళకు సాయి స్వప్నములో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలెనను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూసిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియచేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్ట్ ఆఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనికి అకూలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీకి చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదమును సమర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చునిరి. కనుక తెరవేసి ఉండెను. తెరవేసియుండునప్పుడు ఎవ్వరూ లోపలకు ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టి ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణమైన ప్రేమయుండునట్లు విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నింటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాంవు నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడు, చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరిని జపించువాడు. అతనికి సంధ్యావందనము కానీ గాయత్రీ మంత్రము కానీ తెలియకుండును. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రంతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీ ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొన్ను.
కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటొత్తరము షిరిడీ వాసి తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలగచేయవలనను ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానేక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లన్ను: నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడును. నీవిచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలి పొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వనకనారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకు ఎట్లు తెలుసను అని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనేయుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ జిల్లా పోయి అచట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగు చేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుడు అర్చనకు బిల్వపత్రి కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములు ఒత్తిన పిమ్మట బాబా తీర్థప్రసాదములను తాగుచుండెడివారు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుట చేత ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతను పూజను అంగీకరించక తిరిగి పంపివేశను. ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదనియు చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచియుండుట చేత ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగా నదిలో జలముతో అభిషేకము చేయదల్చెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనుగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతి నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చిన ప్రయత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమన్ను. బాబా తనకు అభిషేకము వలదనియు ఫకీరగుడిచే గంగాజలముతో ఎట్టి సంబంధము లేదనియు చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకము ఇష్టము గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేయి తీరవలనను పట్టుబట్టెను. బాబా సమ్మతించి కిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుంచి సాచి ఇట్లన్ను: ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయం, శరీరం అంతట పోసినట్లగును. అట్లే అనియు మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయే ప్రయత్నించెను. కానీ భక్తి పార్వస్యమున హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటపై నీళ్లు పోసెను. కుండనొక పక్కను పెట్టి బాబా వైపు చూసెను. వాని ఆశ్చర్యానందములకు అలవులేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను. త్రిశూలము, లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చాందోద్కర్ పటమును పూజించుచుండెను. ఈ ప్రకారముగా 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతమును చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యిపై పడుకొని కండ్లు మూసియున్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూసెను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ, త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరచెను. బాబా కనిపించలేదు. కానీ అక్షతలక్కడ ఉండిపడెను. బాబా వద్దకు పోయి చూసిన దృశ్యమును గూర్చి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మను. బాబా ఇట్లన్ను: నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుపోవు, అర్థవంతములు అని చెప్పును. మేఘుడిట్లు పలికెను: మీరు నన్ను లేపినట్లు భావించితిని. తలుపులన్నీయు వేసియుండుట చేత అది దృశ్యమనుకొంటిని అని చెప్పెను. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను: ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు, నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమందే మునిగియుందిరో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను.
మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుటగాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని చూసి సరిగా అది తన ధ్యానములో కనపడిన దాని వలె ఉన్నదని సంతోషించెను. కొద్ది రోజుల్లో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగము ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న, సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాసి, ఇతడు నా నిజమైన భక్తుడన్ను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చెను. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.